అయ్యా హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మేమైతే అమ్మవారి కోసం ఈ ఎల్లో అండ్ వైలెట్ కలర్ శారీ, అంటే ఫోటోలో పింక్ కనిపిస్తుందండి కానీ వైలెట్ బార్డర్ అన్నమాట. ఈ శారీ అయితే చూస్ చేసుకున్నాము. ఇక అమ్మవారిలో అంటే అండర్ బడ్జెట్లోనే వచ్చిందండి. అయినా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏం సమర్పించినా ఒప్పుకుంటుంది కదా. అమ్మవారికి శారీ డ్రేప్ చేసి అమ్మవారిని అంటే అలంకరించడానికి మాకు చాలానే టైం పట్టింది. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే అమ్మవారికి చింగులు అట్లా సెట్ చేసామన్నమాట. ఆ తర్వాత అమ్మవారి ప్రతిమను అయితే పెట్టేసుకోవాలి. అవును, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఈ వరలక్ష్మి అమ్మవారు ఏ అమ్మవారి ప్రతిరూపం అండి? నాకైతే తెలీదు, మీకు తెలుసా? అలానే నేను చాట్‌జీపీటీలో కొట్టానన్నమాట. అయితే లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపం అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు చారుమతి అనే మహిళ కథ అయితే తెలిసే ఉంటుంది కదా. నేను దీన్ని ఇంకో విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజిస్తాం కదా, అప్పుడు అమ్మవారట 8 రకాలుగా మనకు వరాలు ప్రసాదిస్తారట. అందుకే అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారి అని అంటారట. అది కూడా నేను చదువుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం అది. కానీ నేను నిజంగా ఒకటి చెప్పాలనుకుంటాను. ఏంటిదంటే, మనం నిష్టగా అమ్మవారిని కొలిస్తే ఖచ్చితంగా అమ్మవారు ప్రతిఫలం అనేది అప్పుడే చూపిస్తుందండి. అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. అది నేను మీకు టైం వచ్చినప్పుడు చెప్తానులేండి. నిజంగా అసలు మేము మార్నింగ్ 8కి మొదలెడితే అమ్మవారిని రెడీ చేయడం, అలంకరించడం, శారీ డ్రైపింగ్, ఇక అవన్నీ మా పూజ కంప్లీట్ అయ్యి ఫైనల్గా హారతి తీసుకునే వరకు అయితే 12 అయిందన్నమాట టైము. ఇక తెలిసిందే కదా, మన దాంట్లో 12 అయిందంటే సరిపోద్దు అంటారు కదా. సరిపోద్దుకు సరిగ్గా ఏం పని చేయొద్దు అంటారు. ఇక్కడ అమ్మవారి ప్రతిమను అసలు చూడండి, చిన్నగా ఏది పెట్టినా కూడా అట్లా వంకర టింకరగా అయిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత జుట్టు సెట్ చేసి అమ్మవారికి పూలు పెట్టి, ఆ జుట్టులో కూడా మనమైతే ఎంత అందంగా రెడీ అవుతామో అంత అందంగా అమ్మవారిని రెడీ చేసేసరికి అమ్మవారు బుట్ట బొమ్మలో ఉన్నారు కదా. చూడండి ఎంత ముద్దుగా చూస్తున్నారో. మా అమ్మ అయితే అసలు మాట్లాడడానికి మాటలే రావట్లేదు. ఇక మీరే చూసేయండి అమ్మవారి అలంకరణ మొత్తం వీడియోలో. ఇక అమ్మవారికి అలంకరించిన తర్వాత అయితే ఇంటికి వచ్చిన అతిథులందరికీ అయితే వాయనాలు సిద్ధం చేయాలి కదా. దానికి మేము తమలపాకు అదంతా వీడియో తీయలేదులేండి. తమలపాకు, పసుపు, కుంకుమ, అలాగే పోక, ఖర్జూర, జాకెట్ పీసు అవన్నీ పక్కన పెట్టేసామన్నమాట. ఇక కుదిరితే కొంచెం ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే, ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆస్తి అంతస్తు అది కాదు నేను అన్నది. ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా చేసుకోవాలనుకొని నేను ఇస్తాను మొక్కుకున్న వాళ్ళైతే శారీస్ కూడా ఇస్తారన్నమాట. కానీ మేమైతే ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆ విధంగా వాయినాలు అయితే చేసి పక్కన పెట్టేశాము. ఇక ప్రసాదాలు అయితే కూడా 5 రకాలుగా చేసింది. గుగ్గిళ్ళు, పరమాన్నం, బెల్లన్నం ఒకటే కదా, దద్దోజనం, పులిహోర, ఇలా ఇంకో 2 వడలు, ఇలా 5 రకాల ప్రసాదాలు అయితే చేసేసింది అన్నమాట. తను ఒక్కతే చేసింది. ప్లస్ నేను అమ్మవారి దగ్గర ఉన్నాను. పైగా వీడియో షూట్ కదా, చాలా కష్టమైంది. అందుకే అవన్నీ వీడియో తీయలేకపోయానండి. ఇక ఈ అమ్మవారి వ్రతానికి ముందే అయితే ఫస్ట్ మన పూజ గదిలో అయితే పూజ దగ్గర అంటే దీపం పెట్టేసుకుంటాం కదండి. దీపం అయితే పెట్టేసుకొని ఆ తర్వాత చక్కగా పూజ కూర్చున్నాం అన్నమాట. ఇక ఇప్పటి అయితే చూసేయండి. ఇక ఆ తర్వాత మేమే స్వయంగా అంటే మొబైల్లో పెట్టుకున్నామండి అమ్మవారి పూజ. ఆ విధంగా మొబైల్లో ఆ పంతులు గారు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా చేసేసాము. అమ్మవారి వ్రతం వస్తుందంటే 2-3 డేస్ ముందు నుంచే ఏ వీడియోలో బాగుంది, ఏది బాగుంది అని సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఇక తనైతే అవును, తనెవరో మీకు తెలియదు కదా, తనైతే డమ్ము వాళ్ళ మమ్మీ అంటే రేవతి.
అరే మీకు విషయం చెప్పనారా, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిపోయినా లేదా కొన్ని మంత్రాలు తను వినకపోయినా కూడా మళ్ళీ 10 మినిట్స్ ఆ 15 మినిట్స్ వెనక్కి పెడుతుందిరా. మొత్తం గంట టైం పూజ అయితే దాన్ని 2 అవర్స్ పట్టేలా చేసిందిరా విజయ. తను అంటే అంత లీనమైపోయిందన్నమాట. సో నేను కూడా అలాగే తను చేస్తుంటే చూస్తుండిపోయాను. అవును ఇంత టైం ఎందుకు పడుతుంది అని ఒకసారి డీప్గా వెళ్ళి ఆలోచించుకుంటే అప్పుడు తెలిసింది అసలు మ్యాటర్ ఇదా అని. నిజంగా నన్నైతే ఆడుకుందిరా పూజ పేరుతో 1:30 దాకా 2 o'clock రా మాకు ప్రసాదాలు ఇచ్చింది, అంటే వాయనాలు ఇచ్చింది. ఇక ఆ తర్వాత విజయ వాళ్ళ ఆయన అంటే సహదేవ్ అన్న వచ్చి ఆయనను కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇక అమ్మవారిని అయితే మొక్కుకున్న తర్వాత మాకు ఆయన అంతసేపు పూజలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి కదరా. ఈ మండే నుంచి మొదలుకొని సాటర్డే దాకా చాలామంది అయితే డైలీ పూజలు చేస్తారు కదా, చాలా ఓపిక వాళ్ళకు. అంటే నువ్వు చేయవా పూజలు అని అనకండి, నేను కూడా చేస్తాను, కాకపోతే వీక్లీ వన్స్ అన్నమాట అంతే. ఇక మొదలైందిరా అక్షింతల కార్యక్రమం. ఈ పూజ మెయిన్గా వాళ్ళ కోసమే కాబట్టి మా ఆయన గారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకైతే చిన్న గిఫ్ట్, అంటే ఆయన ఇచ్చింది కాదులేండి, మరి ఆయన కాకపోతే ఎవరు ఇస్తారండి, ఆయన ఇచ్చినది కాదు, బ్లాక్ నల్ల పూసల దండ అన్నమాట. అది నేను నిన్న తీసుకొచ్చుకున్నాను, దాన్ని వేపించుకున్నాను అన్నమాట పూజలో పెట్టుకొని. ఆ తర్వాత విజయ వాయనం ఇస్తే తీసుకొని ఫుల్గా ప్రసాదాలు అయితే లాగించేసాను. అమ్మవారి పూజ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. ఇక కడుపు పూజ కూడా చేయాలి కదండి, మరి అసలు లోపల జీవుడు ఒకడు ఉంటాడు కదా, వాడిని కూడా సంతృప్తి పరచాలి కదా. ఇక అంతే అండి, ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.